హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పైన తొక్కు తీసేయాలి. గుత్తి వంకాయలాగా మధ్యలో ఘాటు పెట్టేసుకొని లోపల ఉండే విత్తనాలు తీసివేయాలి. ఇప్పుడు వీటిని పసుపు, పెరుగు, ఉప్పు, వాటర్ కొన్ని వేసేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని తీసి పక్కన పెట్టేసుకొని మసాలా చూపిస్తున్నానండి. ఉల్లిపాయ, టమాటో. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనము ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసేసి మిక్స్ చేయాలి. కలిపెట్టి మూత పెట్టేసేసుకొని మసాలా తయారీ. ముందుగా ఒక టమాటో, 2 ఉల్లిపాయలు కట్ చేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూద్దాం కాకరకాయలు వేగాయో లేదో. కాకరకాయలు వేగాయండి. ఇంకొంచెం వేగనిచ్చేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కాకరకాయలు. పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటో దీంట్లో వేసేసేయాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొనేసి దానిలో నీరు పోయేంత వరకు ఉడికించుకోవాలి. అది చూస్తున్నారు కదా, వాటర్ పైకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు దీంట్లో వేసేసుకొని మిక్స్ చేయాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసేసి ఉంచుకోవాలి. పూర్తిగా మగ్గిపోయాయండి. మొత్తం వాటర్ అంతా పోయింది. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. మూత పెట్టేసేసి చూస్తున్నారు కదా, పూర్తిగా మిక్స్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకొనేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా అప్లోడ్ చేస్తాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ తప్పకుండా చేయండి. చూస్తున్నారు కదండి, కాకరకాయ ఉల్లికారం తయారీ. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.